హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మీరు ఒక మంచి హాస్య కథను వింటున్నారండి. కథ పేరు పులిహోర జీవితం. ఇక ఆ కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మూర్తికి 35 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా పెళ్లి కాలేదని తల్లికి ఒకటే దిగులు. అలా అని మూర్తి ఏమి అనాకారి కాడు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, మంచి నడవడిక. కానీ మనిషికి చాదస్తం పాలు కాస్త ఎక్కువ. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసే గుణం. దాని కారణంగానే వచ్చిన సంబంధాలన్నీ చిట్లిపోతున్నాయి. ఈ రోజు 29వ పెళ్లి చూపులు. ఇదైనా ముడిపడేలా చూడమని మూర్తి తల్లి మొక్కని దేవుడు, కట్టని ముడుపు లేదు. ఈసారి మూర్తి కూడా కాస్త మెత్తబడ్డాడు. తల్లి మేనమామ మూర్తిని నోరెత్తవద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు కాస్త దూరప బంధుత్వం కావడం, తాను అనుకున్నట్లుగా పెద్ద చదువు సంజులు లేని పల్లెటూరు అమ్మాయి కావడంతో మూర్తి కూడా సరే అన్నాడు. మూర్తికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని చెత్తా చెదారం చదివి పనికిరాని సీరియళ్లలో అత్తా కోడలు పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం పట్టింది. అమ్మో, భార్య అనే ఫీలింగు వచ్చింది. అందుకే ఓ పల్లెటూరు బయతు పనికిరాని ముద్దును పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఇప్పుడు చూసింది అలాంటి సంబంధం అవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. అమ్మాయి అందరికీ టీలు అందించింది. అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు. చక్కని కుందనపు బొమ్మ లక్ష్మి. తెల్లని మేనిఛాయ, చక్కటి ముక్కవచస్సు, పెద్ద జడ. ఈ కాలం పిల్లలా కాక చక్కగా పాపిటి తీసి నూనె రాసి దువ్విన జుట్టు, తల నిండా మల్లెపూలు, ముచ్చటగా కాటుకు దిద్దిన చారడేసి కళ్ళు, తిలకంతో దిద్దిన ₹1 బిళ్ళంత బొట్టు, బొగ్గలకు గంధం, పసుపు రాసిన పాదాలు, గల్లు గల్లున మ్రోగే కాళ్లకు పెట్టిన గజ్జల పట్టీలు, పట్టు పరిహిణిపై వేసుకున్న పొడవ చేతుల జాకెట్టు, ఒళ్ళు కనపడకుండా వేసిన ఓణీతో బిగుసుకుపోయి అచ్చం పల్లె ముద్దబంతిలా ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మి. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి. మూర్తి తల్లి మేనమామ హడలిపోయి అడిగేదేమీ లేదు అన్నారు ముక్తకంఠంతో. అవకాశం ఇస్తే మూర్తి అడిగే ప్రశ్నలకు ఈ సంబంధం కూడా చిట్లిపోవడం ఖాయం అనే భయంతో. కానీ కానీ అప్పటిదాకా అణిగి ఉన్న అసలు మూర్తి బయటికి వచ్చాడు. ఇంకా అంతే, ఎవ్వరు చెప్పినా వినడని తల్లికి అర్థమైంది. ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకుని తల పట్టుకుంది. మూర్తి కాలు పసాపసమని తొక్కింది తల్లి. ఎంత తొక్కినా ఒక్క పట్టాన వినడే. పూనకం వచ్చిన వాడిలా మూర్తి గొంతు సవరించుకుని తన ప్రశ్నల వర్షం మొదలుపెట్టాడు. ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా అనుకున్నాడు మేనమామ. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అని అన్నాడు మూర్తి గంభీరంగా. అంటే ఏంటంట అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి. తనకు అలాంటిదేమీ తెలియనట్లు హమ్మయ్య అనుకుని గుడ్ అన్నాడు. మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అని అడిగాడు మూర్తి. అదేంటబ్బా అన్నట్లు ముఖం పెట్టి ఎప్పుడూ వినలేదండి అంది లక్ష్మి కళ్ళు టపటపలాడిస్తూ. మీకు టీవీలో ఏ సీరియల్ అంటే ఇష్టం? దానిని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని మూర్తి ఆరాటం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఎన్టీవీ భక్తి ఛానల్, అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి. మూర్తికి మహదానందం వేసింది. పిజ్జాలు బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అని అడిగాడు మూర్తి. దీని ద్వారా బజార్లకు వెళ్లే అలవాట్లు ఉందా లేదా అని తెలుసుకోవాలి అన్నది మూర్తి ఆలోచన. ఏంటో అలాంటి పేర్లేవి తెలియవండి. అవి పళ్ళ, కాయల, స్వీట్సా అంది లక్ష్మి అయోమయంగా. మూర్తికి ఎగిరి గంతేయాలనిపించినా బావుండదని బలవంతంగా ఆపుకున్నాడు. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లాగి లెంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి. కానీ అంతలోనే సర్దుకొని ఉన్నారండి. ఎదురింటి 2వ తరగతి బుజ్జిగాడు, పక్కింటి 4వ తరగతి చంటిగాడు ఉన్నాడండి అని నాలుగు ఖర్చుకొని కూర్చుంది లక్ష్మి సిగ్గుపడుతూ. మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాలా నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. ఈ సంబంధం నాకు డబల్ ఓకే అన్నాడు మూర్తి ఆనందంగా. కానీ ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రొకోడైల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదుగా పాపం. మూర్తి తల్లి బంధువులంతా ముసిముసిగా నవ్వుకున్నారు మూర్తిని చూసి. మొత్తానికి అందరికీ నచ్చడాలు, నిశ్చయ తాంబూలాలు, పెళ్లి అన్ని చకచకా జరిగిపోయాయి. మూర్తి తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్లి వస్తానని బయలుదేరింది. కొత్త సంసారం, కొత్త కాపురం, సౌందర్య రాశి లాంటి భార్య, అందున కోరిన దొరికిన ఏకాంతం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి. పాపం ఇప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభం అవుతుందని తెలియని పూర్మూర్తి. లక్ష్మి లక్ష్మి అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకిట్లో నుంచున్నాడు మూర్తి. ఇదిగో వస్తున్నానండి అంటూ మెష్ డోర్ తీసి బయటకు వచ్చి బైకుకు తగిలించిన ఉన్న సరుకులు సంచిని తీసి లోపలికి తీసుకెళ్ళింది లక్ష్మి. అన్నట్టు నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయేమో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి. అలాగేనండి అంది లక్ష్మి సంచిని తీసుకుంటూ.
బాత్రూమ్ లెట్రిన్ పరిస్థితి చూసి చిర్రెత్తిన మూతికి కోపంగా లక్ష్మి అంటూ గట్టిగా అరిచాడు. నీకేం చెప్పాను? టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా? ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూతి. ఆ అరుపుకు పరుగున వచ్చి లక్ష్మి ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి. ఏంటా చూడు టాయిలెట్ బాత్రూమ్ ఎలా తగలడ్డాయో అంటూ లక్ష్మి చేయి పట్టి లాగి చూపించాడు మూర్తి. ఒక్క నిమిషం ఉండండి అంటూ నింపాదిగా ఇంట్లోకి వెళ్లి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లీనర్ తో ప్రత్యక్షమైంది లక్ష్మి. తన బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోలోపల సంతోషిస్తూ ఊ కానీ అన్నాడు హుకుం జారీ చేస్తూ మూర్తి. అది కాదండి ఇది హార్పిక్ అంది లక్ష్మి అమాయకంగా ముఖం పెట్టి. అవును అది హార్పిక్ ఇది క్లీనర్ అవి నీళ్లు చాలా అలా గుడ్లు అప్పగించకుండా శుభ్రం చెయ్యి అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి ఇది టీవీలో మగబ్బాయి అబ్బాస్ వాడు చూపించాడు అంటే ఇది మగవాళ్ళు చేసేదండి పైగా వెంకటేష్ గారు కూడా మగవాళ్లే ఈ పని చేయాలి అని చెప్పారు టీవీలో మీరు చూసారుగా అంది లక్ష్మి అమాయకంగా. ఓహో మంచి ప్లాన్ మీద ఉన్నాం అనమాట అందుకేనా హార్పిక్ తెండి అని నొక్కి నొక్కి చెప్పింది. హమ్మా హమ్మా ఎంత గుండెలు తీసిన పంటివే అన్నాడు మూర్తి ఆవేశంగా. అయ్యో రామా నాకేం తెలుసండి ఆ టీవీ వాళ్ళు అలాగే చెప్పారుగా అంది ఏడుపు ముఖం పెట్టి లక్ష్మి. చాలే ముందుగా ఆ ఏడు పాపి తగలడు అన్నాడు మూతి. అది కాదండి త్వరగా కానివ్వండి టాయిలెట్ కంపు కొడుతుందని ప్రొద్దుటి నుండి నేను ఆ పని కానివ్వలేదు. మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు శుభ్రం చేస్తారా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనేది చూస్తున్నానండి అంది లక్ష్మి కడుపు నొక్కుంటూ. చీ అప్పటి నుండి వచ్చే దుర్వాసన నీ దగ్గర నుండా వ్యాక్ వ్యాక్ అంటూ టాయిలెట్ గబగబా క్లీన్ చేశాడు మూర్తి. అలా చేసి చేయగానే అందులో దూరింది లక్ష్మి. అమ్మయ్యా ₹1,00,000 దొరికినట్లుందండి ప్రాణానికి ఎంత హాయిగా ఉందో అంటూ ప్రశాంత వదనంతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మి. చాలే సంబడం దీనికేమీ తక్కువ లేదు. ఇంతకు ఏమైనా చేసావా తినడానికి లేదా అన్నాడు మూర్తి. ఆ చక్కగా వెరైటీగా పులిహోర చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా. పులిహోర రుచి తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి. అబ్బా ఆకలి దంచేస్తుంది ఏది త్వరగా పెట్టు అన్నాడు మూర్తి. మరి నువ్వు తిన్నావా అన్నాడు మూర్తి లక్ష్మితో. లేదండి భర్త భోంచేసిన కంచంలో తినాలని మా అమ్మ చెప్పింది అందుకే తినలేదండి అంది లక్ష్మి పతిభక్తితో పరవ. అది దట్స్ గుడ్ అలా ఉండాలి భార్య అంటే గుడ్ లక్ అంటూ ఏది పులిహార అన్నాడు మూర్తి. పులిహార చూడగానే ఇదేంటి నీ బొంద ఇలా తగలడింది వెరైటీ వెరైటీ అన్నావుగా ఏం తగలేసేవే ఇందులో నీ అమ్మ కడుపు మాడ అన్నాడు మూర్తి కోపం. మరేనండి నిమ్మకాయ బదులు 100 నిమ్మకాయల శక్తి ఉంటుందని వీల్ పౌడరు కొద్దిగా విమ్ అదేనండి అంట్లు రుద్దే సోప్ కొద్దిగా వేశాను. పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ అంటారుగా అందుకే కొంచెం సబ్బు ముక్క వేశాను. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటారుగా అందుకే ఉప్పు బదులు కోల్గేట్ టూత్ పేస్ట్ వేశాను. ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ పౌడర్. ఇంకా మాట పూర్తి కాకుండానే నీ బొంద మనుషులను చంపడానికి పుట్టావటే ఏదో పల్లెటూరు పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుందని వెతికి వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే నా జీవితం నాశనం చేసావు కదే అంటూ పులిహోర కంచాన్ని విసిరి కొట్టి ఒంటి మీద గుడ్డలు చింపుకొని జుట్టు పీక్కుంటూ ఒరే మూర్తి నీకు తగిన శాస్తి జరిగిందిరా అంటూ పెళ్ళున చెంపలు వాయించుకున్నాడు. పక్కనే ఉన్న చెప్పు తీసుకుని టపా టపామని కొట్టుకున్నాడు మూర్తి ఆవేశంగా. ఇంకా నయం ఉగాది పచ్చళ్ళలో మార్గో సబ్బు మ్యాంగో టామరిన్ చాక్లెట్లు టీ పెట్టమంటే తబలా వాయించండి వా తాజానండి అని థమ్సప్ కోసం నన్ను సముద్రంలో దూకమని వామో వామో నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి హమ్మా అంటూ ఆయాసపడ్డాడు మూర్తి. ఏమండి ఇదిగో ఇప్పుడే చెబుతున్నా నన్ను ఇబ్బంది పెట్టారో జాగ్రత్త నేను డైరెక్ట్ గా టీవీలో వచ్చే రోజా గారి రచ్చబండకో జీవిత గారి బ్రతుకు జట్కా బండికో సుమలత గారి సంసారం ఒక చదరంగంకో మిమ్మల్ని ఈడుస్తాను అట్టే నా సంగతి తెలియదు. నాకు గాని తిక్క రేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది జాగ్రత్త జాగ్రత్త అని వేలు చూపించుకుంటూ ఏడుస్తూ ఉన్న పడాన్ని వెళ్ళిపోయింది లక్ష్మి. ఇంతలో ఇంట్లోకి వచ్చిన మూర్తి తల్లి పరిస్థితి చూసి ఏంట్రా పిచ్చిమూర్తి ఏం జరిగిందిరా నాన్న అంది. తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖంతో తల్లి ఒడిలో తలపెట్టి జరిగినదంతా చెప్పి బోరు బోరున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు మూర్తి. అమ్మా నా జీవితం నాశనం అయింది ఆ చాదస్తపతి నాకెక్కడ దాపరించిందో ఓ చదువు లేదు సంజ లేదు మచ్చుకైనా సంస్కారం లేదు ఏదేదో ఊహించి బ్రతుకు నాశనం చేసుకున్నానే నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసుకున్నందుకు ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పాడంటూ బేరమన్నాడు మూర్తి. తల్లి చిరునవ్వి నవ్వి ఓరి వెదినాగన్నా అమ్మ ఉండగా అలా జరగనిస్తుందా నాన్న నీకు గుణపాఠం నేర్పాలని లక్ష్మి అలా చేసింది. అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకుని పెళ్ళాం చదువుకుంటే మాట వినదని సీరియల్ చూస్తే చెడిపోతుందని భర్తను లెక్క చేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికి మేమంతా ఈ కథ నడిపాము. నీ మంచితనం నీ అమాయకత్వం నీ పద్ధతులన్నీ చెప్పి లక్ష్మిని పెళ్లికి ముందే ఒప్పించాము. నీ తిక్క ప్రశ్నల సంగతి నీ అతి చాదస్తాన్ని కూడా ముందే చెప్పాంరా అని తెలిసే ఈ లక్ష్మి
పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా. నా కోడలు లక్ష్మి మహాలక్ష్మిరాది, పల్లెటూరులో పుట్టిన చదువుల తల్లిరా. గ్రూప్ 2లో టాపర్ రాది. రేపో మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా. అది పల్లెటూరుదే కానీ తెలివి తక్కువది కాదురా. సీరియళ్లు చూస్తుంది కానీ వాటిలో ఏది మంచో ఏది చెడో తెలియని అమాయకురాలు కాదురా. అదిగో చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతుందో అంది అమ్మ నవ్వుతూ. గోడవారుగా నిలబడిన లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్యపోయాడు. చక్కగా ముస్తాబైన లక్ష్మి అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. గోడకు ఆనుకొని ఒక కాలు గోడకు ఆనించి ఒక కాలిపై గోడకు చేరవాలి నిలబడింది. బంగారు రంగు పట్టీలు వ్రేలాడే గోరింటాకు పండిన పాదాలు మలిసంజ మందారాల్లా కనిపిస్తున్నాయి. 2 వ్రేళ్లకు పెట్టిన సన్నని గజ్జల మెట్టెలు, గోళ్లకు వేసిన నెయిల్ పాలిష్. అబ్బా, లక్ష్మి బాపు బొమ్మలా తలుక్కున మెరిసింది. ఒక్కసారి అలా తల పైకెత్తాడు మూర్తి. నెమళ్ల బార్డర్ ఉన్న పింక్ కలర్ ఉప్పాడ పట్టు సారీతో చూడముచ్చట కొలిపే చూపరలను కట్టిపడేసేలా నాజూకైన బొట్టుతో వదులుగా వేసిన వాలు జడను ముందుకు వేసుకుని సుకుమారమైన వేళ్లతో అంతకన్నా సుకుమారంగా అల్లుతూ కవ్విస్తున్నట్లుగా ఓరగా చూసింది లక్ష్మి. మెల్లిగా లేచి 2 అడుగులు వేసి లక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు మూర్తి. ఉబికి వస్తున్న ఆనందంతో ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ నన్ను క్షమించండి అంటూ వచ్చి మూర్తి బాహువుల్లో వాలిపోయింది లక్ష్మి. లక్ష్మిని అలాగే పదవి పట్టుకొని ఐఆమ్ సారీ లక్ష్మి అన్నాడు మూర్తి ఆర్ద్రత నిండిన గొంతుతో. అమ్మాయి పల్లెటూరుదైనా పట్టణానిదైనా చదువుకున్నా లేకున్నా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి. మీరు అనుకున్నట్లు కొంతమంది ఉండొచ్చు, కానీ అందరూ అలా కాదండి. ఎంత ఓర్పు లేకుంటే తాగే భర్తలను, వ్యసనపరులైన భర్తలను, రోజు హింసించి వేధించే భర్తలను భార్యలు వదిలేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తప్పించే స్త్రీ మూర్తులు ఎందరూ ఉన్నారండి. అందరూ మీరు అనుకున్నట్లు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది. మంచి చెడు ఎప్పుడూ పక్క పక్కనే ఉంటాయండి, కానీ చెడు ప్రచారం కాస్త ఎక్కువ. అందుకే అది అందరికీ తెలుస్తుంది. మంచిని అందరూ మర్చిపోతారు. మనుషుల నైజం కూడా చెడును ఎక్కువగా మాట్లాడుకుంటారండి. అదే మన దౌర్భాగ్యం అంది లక్ష్మి. అవును లక్ష్మి, నువ్వన్నది ముమ్మాటికి నిజం. ఒకవైపు ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేకపోయాను. కాదు కాదు, నీలా అందంగా చెప్పేవారు లేక తెలుసుకోలేకపోయాను. సారీ లక్ష్మి, వెరీ వెరీ సారీ అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిండిన హృదయంతో. మెల్లగా మూర్తి నడుమును గిల్లింది లక్ష్మి చిలిపిగా కవ్విస్తూ. ఆయ్ దొంగ అంటూ మెడను పంటితో నొక్కాడు మూర్తి. అమ్మా అంటూ గట్టిగా విడిపించుకుని దూరం వెళ్ళింది లక్ష్మి. ఒరేయ్, ఆకలిగా ఉన్నావుగా, ఇదిగో నీ కోసం లక్ష్మి చేసి పక్కన పెట్టిన పులిహోర, ఇది తిందూరా అంది మూర్తి తల్లి అమ్మ చేత. లక్ష్మి చేసిన పులిహార తింటూ, అబ్బా ఎంత బ్రహ్మాండమైన పులిహార, ఎప్పుడూ లేదన్నట్టు లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి. అదేరా పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అంటారు, అందుకే ఇన్నాళ్ళు నేను చేసి పెట్టినా అమ్మ చెయ్యి ఇన్నాళ్ళు నేను చేసి పెట్టిన అమ్మ చేయిందిరా అంది అమ్మ వేళాకోళం చేస్తూ. ఆ మాత్రం లౌక్యం లేకుంటే ఎలా అత్తయ్యా అంది లక్ష్మి నవ్వుతూ. మూర్తి సంతోషంగా నవ్వుకున్నాడు. కథ సమాప్తం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.